భోగి పండుగ రోజు 5 ఏళ్లలోపు చిన్నారులకు భోగి పండ్లు పోసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయనగరంలోని వెంకటేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. 5 ఏళ్ల వయసు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వేద పండితులు పూజలు చేస్తూ భోగి పళ్లు పోశారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు అరిష్టాలు దరిచేరవని, భవిష్యత్తులో ఉన్న స్థాయికి వెళతారని పండితులు, ప్రజలు చెబుతున్నారు. గోకులు అందరికీ వేస్తారు. వేసిన తర్వాత మీ పెద్దవాళ్ళు మీకు పంతుగారు వేసిన దాకా వెయిట్ చేయండి. పంతుగారు వేసిన తర్వాత మీరు వేసుకోండి. ఒక పెళ్ళి ఇది ఏదైనా దిష్టి ఏదైనా ఉన్నది పోవడానికి భోగి పళ్ళు వేస్తున్నాం. పిల్లలకి అన్ని ఆశీర్వాదాలు కలగడానికి, ఎటువంటి కీడు చల్లకుండా అన్ని విధాలుగా బాగుండాలని భోగి పళ్ళు పోస్తారు. దిష్టి పోవడానికి, భోగభాగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పారండి. భోగభాగ్యాలు కలగాలని, పిల్లలకి మంచి కలగాలని ఈ రోజు భోగి పళ్ళు పోస్తారు. సమస్తమైనటువంటి బాల అరిష్టాలని తీరడం కోసం, లక్ష్మీనారాయణ అనుగ్రహ పరిపూర్ణంగా పిల్లలందరికీ కూడా కలగడం కోసం, అఖండమైనటువంటి ఆరోగ్య సిద్ధి కోసం మనం ఈ భోగి పళ్ళు అనేటువంటిది పోయడం పెద్దల నుంచి ఆశిస్తున్న సంప్రదాయం.